వీడియో ఏంటంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి. సో థ్యాంక్ యూ, చాలామంది నా వీడియో చూసారు అండ్ చాలామంది కమెంట్స్ పెట్టారు. ఐ నో మీకు చాలా డౌట్స్ ఉన్నాయని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒకటి చెప్పాలి. నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిందే ఎందుకంటే నేను మీలాగనే ఆదివాసీ హెయిర్ ఆయిల్స్ పర్చేస్ చేసి మీలాగనే ఒక ఆడియన్స్ లాగానే నేను కూడా కొనుక్కున్నాను. అండ్ నేను కూడా నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్లు చాలామంది సెలబ్రిటీస్ అండ్ యూట్యూబ్ స్టార్స్ వీళ్ళది చూసి వీడియోస్ చూసి తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళు పిన్ చేసిన ఫోన్ నంబర్ పెట్టుకొని నేను కూడా ఆర్డర్ చేశాను. అండ్ నేను కూడా ఈ జర్నీ మీతో పాటునే స్టార్ట్ చేశాను. సో అందుకే నేను స్టెప్ బై స్టెప్ రివ్యూ ఇద్దామని చేశాను అనమాట. సో నా వీడియోని ప్లీజ్ లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు మీ డౌట్స్కి అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతుంది. అండ్ అంతకుముందు మీరు ఏం చేయాలి, నా ఛానల్ని SLS చేయండి, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అలా క్లిక్ చేసేసారంటే మీకు ఇలా నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఓకే, నేను ఫస్ట్ నా ఆయిల్ చూపిస్తాను. సో ఇది అన్నమాట, నేను ఇంత అయితే యూజ్ చేశాను. సో మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను కదా, నాకు 17th రిసీవ్ అయింది ఆయిల్. నేను 18th నుంచి ఈ ఆయిల్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఈ రోజు వరకు నిన్న వరకు నేను పెట్టుకున్నాను అనమాట. సో ఈరోజు మళ్ళీ వాష్ చేశాను. సో నా లెంత్ చూసారంటే హెయిర్ లెంత్ ఇంత అయింది. సో లెంత్ అనేది నేను చెప్పలేను, ఎందుకంటే నాకు నార్మల్గానే హెయిర్ గ్రోత్ అనేది ఉంది. సో నేను ఈ ఆయిల్ వచ్చిన వెంటనే నేను ఫస్ట్ చేసినది ఏంటంటే నా హెయిర్ని కొంచెం ట్రిమ్మింగ్ చేశాను. ఎందుకంటే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా, సో దాన్ని ట్రిమ్ చేశాను. ట్రిమ్ చేశాక నా హెయిర్ ఇంత గ్రో అయిందనమాట. సో ఇంత ఇన్ని రోజుల్లో ఇంత అయితే గ్రో అయింది. ఐ నో మీకు ఆ విజిబిలిటీ కనపడదు, ఎందుకంటే చాలా షార్ట్ టైం కదా. సో నేను లెంత్ అనేది ప్రాపర్గా చెప్పలేను. సో నెక్స్ట్ కమింగ్ టు ద హెయిర్ గ్రోత్ పార్ట్. సో మీరు చూసినట్లయితే నేను జూమ్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ హెయిర్స్ పెరిగాయి, మీకు అర్థమవుతుందా? ఈ బేబీ హెయిర్స్ అనేది వచ్చాయి, చాలా వరకు వచ్చాయి. చూసారా, ఈ బేబీ హెయిర్ అనేది చాలా వరకు గ్రో అయిందనే చెప్తాను నేను. సో నా ఫస్ట్ వీడియో మీరు నా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే మీకు ఇంత బేబీ హెయిర్స్ ఉండింది అప్పుడు కూడా. బికాజ్ నేను ముందు హోమ్ మేడ్ ఆయిల్ యూస్ చేస్తుంటే అది నా అంతటి నేనే చేసేదాన్ని. కోకోనట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చాప్ చేసి అండ్ కొన్ని కర్రీ లీవ్స్ పెట్టి నేను హోమ్ మేడ్గా చేసుకొని అది రాసుకునేదాన్ని. అప్పుడే నాకు కొన్ని హెయిర్ అనేది గ్రో అయిందనమాట. తర్వాత నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు లాష్యా గారు అండ్ వితికా గారు అండ్ కొన్ని విలేజ్ విహారీ ఛానల్లో వీళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళి చూసి ఆయిల్ పర్చేస్ చేసుకొని ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క నంబర్ ఉండే. సో నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. తర్వాత నేను ఒక పర్టికులర్ ఛానల్లో ఉన్న నంబర్ వాళ్ళకి మీలాగానే మీరు నాకు ఎట్లా అయితే కమెంట్ చేస్తాను, నేను వాళ్ళకి కమెంట్ చేసి వాళ్ళు జెన్యూన్ అన్న తర్వాత నేను కూడా ఆయిల్ అనేది పర్చేస్ చేసుకున్నాను అన్నమాట. అండ్ ఆయిల్ నేను స్టార్ట్ చేశాను తర్వాత. సో నాది కూడా కంప్లీట్ న్యూ అన్నమాట. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ హెయిర్ గ్రోత్ అనేది నాకు తర్వాత నుంచి ఇంత అయితే వచ్చింది. ముందు నా హోమ్ మేడ్ ఆయిల్ యూస్ చేసేదాన్ని. అండ్ ఇప్పుడైతే మీకు చూడొచ్చు, ఇక్కడ నాకు కొంచెం బాల్ లాగా కనపడేది, అంటే ఇక్కడ కొంచెం స్కాల్ప్ కనపడేది. అండ్ ఇప్పుడు మీరు విజిబుల్గా చూడొచ్చు హెయిర్ గ్రోత్ అనేది ఉంది. సో నెక్స్ట్ పార్ట్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ నేను ఇన్ని రోజుల్లో చూసిండేది ఏంటంటే నా హెయిర్ చాలా ఫ్రిజీ అయింది, చాలా అంటే చాలా ఫ్రిజీ అయింది. ఎలా ఉందంటే అన్మేనేజబుల్గా ఉంది. సో ఇప్పుడు నా హెయిర్ చూసారంటే జస్ట్ హెయిర్ వాష్ కండిషనింగ్ అయిందంతే. సో ఏం హెయిర్ సీరమ్స్ కానీ ఏం ప్రోడక్ట్స్ కానీ నేను యూజ్ చేయలేదు. సో నా హెయిర్ అనేది చాలా ఫ్రిజీగా ఉంది. బట్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది. హెయిర్ ఫాల్ అనేది ముందు నేను ఇట్లా అంటే ఇంత హెయిర్ వచ్చేది, ఇప్పుడు లిటరలీ నా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయింది. అండ్ ఎంత గట్టిగా లాగినా ఐ కెన్ సీ నా హెయిర్ అనేది అంత ఊడట్లేదు. సో హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయింది. సో ఆ పార్ట్లో ఐఎమ్ హ్యాపీ ఆన్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రిజ్ అనేది చాలా ఎక్కువ అయింది,
చాలా అంటే చాలా డ్రైగా, ఫ్రిజీగా, డ్యామేజ్డ్ హెయిర్ లాగా ఉందన్నమాట. సో నాకు నేను ఇది లైక్ ఎలా చెప్పను, ఇది నేను రాంగ్ అని కూడా చెప్పలేను. బికాస్ మీరు చూసినట్లయితే లాంగ్ బ్యాక్ నా స్కూల్ టైమ్స్లో అంతా చూసినట్లయితే నేను హోమ్ మేడ్ ఆయిల్ మా మామ్ చేసేదనమాట. లైక్ ఇంట్లోనే చేసేవాళ్ళు. అండ్ హెయిర్ ప్యాక్ కానీ అండ్ షాంపూస్ కూడా ఐ డోంట్ రిమెంబర్, లైక్ 8th వరకు అనుకుంటా, లైక్ సిక్కకాయ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసేదాన్ని. ఆ టైంలో నాకు చాలా పెద్ద హెయిర్ అండ్ లావుడ్ హెయిర్ ఉండేది. అండ్ ఆ టైంలో చూస్తుంటే నా హెయిర్ కూడా ఇలానే ఉండేది అనమాట. చాలా ఫ్రిజీగా, డ్యామేజ్గా ఉండేది, కానీ వాల్యూమ్ ఉండేది, థిక్నెస్ ఉండేది. బట్ లేటర్ ఆన్ నేను అదన్నీ చేసుకోలేక నేను షాంపూస్ అండ్ హెయిర్ మాస్క్ అని బయట మార్కెట్స్లో దొరికేది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత నుంచి నా హెయిర్ కొంచెం సాఫ్ట్, మేనేజబుల్, సిల్కీ అట్లా అయిందనమాట. బికాస్ బయట ప్రోడక్ట్స్లో కెమికల్స్ ఉంటుంది కాబట్టి ఆ కెమికల్స్ వల్ల మన హెయిర్ అనేది కొంచెం స్మూత్నింగ్ అవుతుంది. అది మనం ఆపేసినట్లయితే మళ్ళీ మన హెయిర్ అనేది బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. సో నా హెయిర్ మన హెయిర్ అనేది జీన్తో వస్తుందండి. కొంతమందికి చాలా సాఫ్ట్ హెయిర్ ఉంటుంది, కొంతమందికి రఫ్ ఉంటుంది, కొంతమందికి చాలా ట్యాంగిల్డ్గా ఉంటుంది, కొంతమందికి చాలా రింగ్స్ ఉంటుంది. సో నా హెయిర్ వచ్చి కొంచెం డ్రైగానే ఉంటుంది స్టార్టింగ్ నుంచి. సో నేను దీంట్లో నాకు తెలిసినంత వరకు ఈ ఆయిల్లో ఏం కెమికల్స్ అంత లేనట్లుంది. సో దట్ నా హెయిర్ మళ్ళీ ముందులాగా వచ్చిందనమాట. సో నాదైతే ఇంకా 1 month కూడా అవ్వలేదు. మీరు చూసినట్లయితే ఇంత యూజ్ చేశాను నేను. సో నేను ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో నాకేంటంటే వాల్యూమ్ అడిగారంటే నార్మల్గా ఫ్రిజ్ అయితే ఆటోమేటిక్గా వాల్యూమ్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది మనకి. సో నేను దాని ప్రకారం వాల్యూమ్ చెప్పను మీకు. ఈ చిన్న చిన్న హెయిర్ ఏదైతే ఉందో ఇవన్నీ పెరిగి, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు చాలా హెయిర్ నాకు వస్తుంది. సో ఈ హెయిర్ అంతా లాంగ్ అయ్యి నాకు కొంచెం వాల్యూమ్ వస్తే అప్పుడు నేను మీకు చెప్తాను వాల్యూమ్ ఎంత వచ్చింది ఏంటి అని. సో మీరు చూసినట్లయితే ఇది నా హెయిర్ లెంత్ అండ్ ఇది హెయిర్లో ఉన్న నాకు చూసిన రిజల్ట్స్. సో ఇంకా నేను చేస్తా. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేశాను, లాస్ట్ టైమే మీకు చెప్పారు కదా అక్క 3 months తర్వాత 6 months తర్వాత చేస్తాను, మధ్యలో ఎందుకు చేస్తాను అంటే చాలామంది నా దానికి కమెంట్స్ చేస్తున్నారు. ఈ ఆయిల్ ఎంత కాస్ట్ అని అడిగారు కదా. ఇది 1500, ఇది 500 ml ఆయిల్. సో 1500 ఇది. సో ఇంకోరు ఏం అడిగారంటే ఇది జెన్యూనా, ట్రూ ఆర్ ఇది నిజమా లేకపోతే ఫేకా, ఈ ఆయిల్ ఎలా ఉంది అక్క అని పెట్టారు. సో నాకైతే కనపడుతుందప్ప, నాకైతే ఇదంతా మీరే చూడండి, మీకు లైవ్లో చూపిస్తున్నా. నేను కూడా మీలాగా ఆడియన్, నేను కొనింది మీలాగానే చూసి కొనిండేది. సో నాకైతే ఎస్ హెయిర్ అయితే వచ్చింది అండ్ బాగానే లెంత్ పెరుగుతుంది. అండ్ ఇది అయింది ఒక 8-9 washes కూడా అయినట్లుంది. బికాస్ నేను ఎలా రొటీన్ ఇది యూజ్ చేస్తానంటే ఈరోజు నేను నైట్ అప్లై చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా వాష్ చేసి ఆ రోజంతా నేను నార్మల్ హెయిర్ సీరం అనేది పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ డే కూడా ఏం పెట్టుకోను అనమాట. ఆ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ పెట్టుకుంటా. అలా వీక్కి 3 times పెట్టుకుంటా. నెక్స్ట్ డే వాష్ చేస్తాను అండ్ జస్ట్ నా హెయిర్ని సీరమ్స్తో మేనేజ్ చేస్తున్నాను. సీరం రాసుకొని కోమ్ చేసుకుంటా అంతే. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నేను స్ట్రైట్నర్ కానీ హెయిర్ డ్రైయర్ కానీ ఏది వాడట్లేదు. బికాస్ నాకు అర్థం కావాలి కదా. సో ఇది దానివల్ల మళ్ళీ ఫర్దర్ ఏమైనా డ్యామేజ్ అయితే నేను చెప్పలేను, రివ్యూ కరెక్ట్గా ఇవ్వలేను. కాబట్టి నేను ఈ ఒక రిచువల్ ఒక్కటే పాటిస్తున్నా. అండ్ సెకండ్ థింగ్, ఒకరు కమెంట్ పెట్టారు, అక్క నేను ఇది నైట్ వాడుకొని నెక్స్ట్ డే వాష్ చేసి మళ్ళీ ఇంట్లో ఉన్న ఆయిల్ పెట్టుకోవచ్చా అని. ఎస్ మా, నువ్వు యూజ్ చేయొచ్చు. బట్ ఇట్లా వచ్చి చాలా కెమికల్ ఉన్న ప్రోడక్ట్ అయితే యూజ్ చేయదండి. మీరు యూజ్ చేస్తున్న షాంపూతోనే వాష్ అండి. హెయిర్ ఆయిల్ అనేది మన ఇంట్లో నార్మల్ కోకోనట్ ఆయిల్, కొంతమంది ఆల్మండ్ ఆయిల్, సో మీరు ఏదైతే యూజ్ చేస్తున్నా అది పెట్టుకోవచ్చు. అది కండిషనింగ్ ఇస్తుంది కాబట్టి అఫ్కోర్స్ మీరు యూజ్ చేయొచ్చు. కానీ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నన్ను అడిగినట్లయితే డోంట్ గో ఫర్ ఎనీ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్ కెరాటిన్ అంట అండ్ డోంట్ యూస్. బికాస్ నేను కూడా one of the time సిస్టింగ్ చేశాను నా హెయిర్కి. సో మనం ఏదైనా హోమ్ రెమెడీ చేస్తున్నప్పుడు ఇది ఆల్రెడీ మూలికలతో ఉంది కాబట్టి నా అడ్వైస్ ఏంటంటే డోంట్ గో ఫర్
ట్రీట్మెంట్స్ 6 months చెప్పారా, 3 months చెప్పారా, కొంచెం ఇది అప్లై చేయండి, కొంచెం బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ ఒక 3 months ఒక రిచువల్ పార్ట్ ఇచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ ఇవ్వండి, లైక్ 3 months కానీ 2 months కానీ కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ కావాలంటే మీరు ఫర్దర్ వేరే ప్రోడక్ట్స్ కానీ మీకు ఏదైనా సూట్ అవుతుందా అని అండ్ నెక్స్ట్ ఏదైనా ట్రీట్మెంట్స్ కానీ ఇవ్వండి. ఇప్పుడైతే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ప్లీజ్ ఇవ్వకండి. అండ్ సెకండ్ థింగ్, దీనికనే కాదు దేనికైనా కూడా మీరు ఏదైనా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నట్లయితే ఏ ప్రోడక్ట్ అయినా రిజల్ట్ 3 months పడుతుంది. సో 3 months చూసి తర్వాత మీరు అది ఆపాలనుకుంటే వెంటనే ఇంకో ప్రోడక్ట్స్ తీసుకోకుండా కొంచెం బ్రేక్ ఇచ్చి తర్వాత ఆ ప్రోడక్ట్ యూజ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది ఆ ప్రోడక్ట్ వలన కొత్త ప్రోడక్ట్ వలన అనేది మీకు అది తెలుస్తుంది అనమాట. సో ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా మంచిది అనమాట. సో ఇంతటితో నా వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా. ఇదేనండి, నేను ఇంకా 1 month కూడా కాలేదు. సో 17th వచ్చింది. టిల్ దిస్ డేట్ ఇదైతే నా జెన్యూన్ రివ్యూ. నాకు ఏదైతే నేను ఇప్పుడు ఈ జర్నీలో చూసానో నా హెయిర్ గురించి, ఆదివాసి హెయిర్ ఆయిల్ పర్చేస్ తర్వాత ఇదైతే నేను ఇచ్చాను. సో ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా నాకు రిజల్ట్ కనపడితే మళ్ళీ నేను ఇంకో వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్.